హలో నమస్తే. అమరావతి రాజధాని, అమరావతిని రాజధానిగా మార్చకూడదు. ఇదే మా రాజధాని అని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపించింది. గతంలో అమరావతి రాజధాని అనే విషయాన్ని గెజిట్‌లో ప్రస్తావించలేదు కాబట్టి, అది గెజిట్ అవ్వలేదు కాబట్టి, దానికి చట్టబద్ధత లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి మాత్రమే కాదు, మరో 2 రాజధానులు కూడా యాడ్ చేయాలి అంటూ న్యాయ రాజధాని, అలాగే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటూ వైజాగ్‌ని, కర్నూలుని తీసుకొచ్చి 3 రాజధానుల ప్రస్తావన ఆయన తీసుకొచ్చారు. సో, ఆ సమయంలో అమరావతి ప్రాంతానికి సంబంధించిన భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేయడం చూసాం. ఆ ఆందోళన తర్వాత ఉధృత రూపం దాల్చడం చూసాం. గడిచిన ఎన్నికల్లో అది ప్రధానమైన ఎజెండా కావడం కూడా చూసాం. కూటమి సర్కారు అమరావతిని నిర్మాణం చేస్తామంటూ హామీ ఇచ్చింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 20 నెలల సమయం గడిచిపోయింది. ఇప్పుడు కూటమి సర్కారు అనూహ్యంగా ఇప్పటికే అనేక సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అప్పుడెప్పుడు లేనిది సడెన్‌గా ఈ పర్టిక్యులర్ అంశం పైన ఇప్పుడు ఒక్కరోజు సమావేశాలను ఏర్పాటు చేసి అమరావతికి చట్టబద్ధత కోసం తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపించింది. సో, ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ హోంశాఖకు పంపించడం ద్వారా? అమరావతి రాజధాని అనే ఆ విషయానికి సంబంధించిన చట్టబద్ధత వస్తుంది. ఆ చట్టబద్ధత రావడం ద్వారా అమరావతి రాజధాని ఇక్కడ కాదు ఇంకెక్కడో అని చెప్పుకోవడానికి సంబంధించిన అవకాశం లేకుండా పోతుంది. సో, ఇప్పుడు సడెన్‌గా ఇప్పుడెందుకు ఈ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది అంటే, అమరావతి ప్రాంతంలో అదనపు భూసేకరణ, రెండో విడత భూసేకరణ, మూడో విడత భూసేకరణ అంటూ ప్రభుత్వం మాట్లాడుతూ వస్తోంది. మొదటి విడత భూములిచ్చిన రైతులకు ఈ క్షణానికి 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ప్లాట్‌లెక్కడో తెలీదు. కాగితాలు మాత్రం చేతిలో పెట్టారు. ఆ కాగితాలు బ్యాంకుకి పోతే బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడానికి కూడా పనికి రావట్లేదు. ఈ 12 ఏళ్ల కాలంలో అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం మాకో ప్లాట్ ఇచ్చింది. మా ప్లాట్‌లో మేము ఇల్లు కట్టుకున్నామని చెప్పిన రైతు ఒక్కరూ లేరు. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. మా ప్లాట్లు ఎక్కడో తెలియట్లేదు అని చెప్తున్నారు. డెవలప్డ్ ప్లాట్లు ఇస్తా అన్నారు. అసలు భూమి ఎక్కడుందో మాకు తెలియట్లేదు. కేవలం చేతిలో పట్టా పెట్టారు అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో విడత భూసేకరణకు రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అధికారులపైన తిరగబడుతున్నారు. కొంతమంది రైతులు ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకుంటామంటే గుండె ఆగి చనిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రైతుల్లో ఒక ధైర్యాన్ని నింపడం కోసం, రాజధాని మళ్ళీ ఏం మారదు ఇక్కడే ఉంటుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం, భూసేకరణ చేయడం కోసం ప్రభుత్వం హడావుడిగా ఇటువంటి చట్టబద్ధత ప్రకటన చేసింది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. అటువంటి ఇంప్రెషన్‌కి బలం చేకూరాలని ప్రభుత్వం వ్యవహార శైలి ఉంది. అయితే అమరావతి అమరావతి కాదు, ఏదైనా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పునర్విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కేంద్ర ప్రభుత్వంగా మీరే రాజధానిని నిర్మించండి అనేది కూడా తీర్మానంలో యాడ్ చేసి ఉండాల్సింది లాంటి మాటలు కూడా కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. దానిపైన కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అయితే అమరావతికి చట్టబద్ధత వచ్చింది అనే ఆనందం కంటే నిన్న మొత్తం శాసనసభ జరిగిన తీరు చూసినప్పుడు మనకు అర్థమైంది. మొత్తం అందరిలోనూ జగన్మోహన్ రెడ్డి భయం కనపడింది. శాసనసభ లోపల బయట జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న భయాన్ని కూటమికి సంబంధించిన నాయకులు వ్యక్తం చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వస్తే మార్చకుండా ఉండడం కోసం ఇది చేస్తున్నామని మాట్లాడుతున్న వాళ్ళు, జగన్ వస్తాడేమో, జగన్ వస్తే ఎలా అని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని అడుగుతున్నారని నారా లోకేష్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సభలోనే మాట్లాడుతూ ఉండడం. మీరు సరైన పరిపాలన చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రస్తావన ఎందుకు అసలు? మీరు ప్రాపర్‌గా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తే ఇంకో పార్టీ వైపు, ఇంకో నాయకుడి వైపు ప్రజలు చూసే అవకాశమే ఉండదు కదా! అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో భయాన్ని మీ దగ్గర వేరే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారంటే మీరు సరైన పాత్‌లో వెళ్తున్నట్టు కాదు కదా! మీరు సరైన పాత్‌లో వెళ్తే అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భయం గురించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆలోచన చేయాల్సిన అవసరమే ఉండదు కదా! ఎందుకింత భయపడుతుంది కూటమి సర్కారు? పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఆయన ధైర్యపు ప్రవచనాలు చెప్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు ఆయనలోని భయాన్ని సూచిస్తున్నాయి. ఆయన చెప్తున్న ధైర్యపు ప్రవచనాలు ఏంటంటే మనం కలిసి ఉన్నంత వరకు, మనం బలంగా ఉన్నంత వరకు వాళ్ళు రారు అని చెప్తున్నారు. అంటే మనం విడిపోతే వాళ్ళొస్తారు. మనం ఇలాగే బలంగా ఉండాలి. మనం కలిసే ఉండాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి వస్తారనే భయాన్ని లోపల ఆయన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఆ భయంతో మేమంతా కలిసుంటాం. ఓ వ్యక్తి అంత బలవంతుడు మేము ముగ్గురం కలిసి ఉండకపోతే మమ్మల్ని తాట తీస్తాడు అనే భయాన్ని వాళ్ళంతా శాసనసభ సాక్షిగా వ్యక్తం చేస్తున్నారు. సో, సరైన పాలన ఇవ్వడం ద్వారా, ప్రజలకు మంచి పరిపాలన అందించడం ద్వారా ఏ భయాన్ని ప్రజల మనసులోకి రాకుండా చేయొచ్చు. ఇంకే నాయకుడి వైపు ప్రజలు చూడకుండా చేయొచ్చు. సో, అలా కాకుండా ఆ భయం ఉంది జనాలందరిలో, ఆ భయం ఉంది పారిశ్రామికవేత్తల్లో, ఆ భయం ఉంది కంపెనీలలో, ఆ భయం ఉంది మాలో అని చెప్పుకోవడం కోసం సమావేశాలు పెట్టినట్టు కనపడింది. అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత ఉంది. నిర్ణయం తీసుకున్నప్పుడు ఎప్పుడో నిజానికి ఈ సర్కారు చేసిన అతిపెద్ద బ్లెండర్ ఏంటంటే 2014 నుంచి 19 మధ్యలోనే అమరావతి రాజధానిని ఫిక్స్ అయినప్పుడు ఆ సమయంలో శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చినప్పుడు
ఈరోజు పెట్టిన తీర్మానాన్నే ఆ రోజు పెట్టుంటే, ఈరోజు చేసిన తీర్మానాన్ని ఆ రోజు పెట్టి కేంద్రానికి పంపించి ఆ రోజే గెజిట్‌లో అమరావతి రాజధానిగా దానికి ఒక చట్టబద్ధత ఆ రోజు తెచ్చి ఉంటే, 19లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి దాన్ని మార్చే ఆలోచన, దానికి సంబంధించిన మార్చాలనే ప్రతిపాదన కూడా చేసి ఉండేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి అటువంటి ఆలోచన చేయడం వెనుక, ఆ ఆలోచన వల్ల అమరావతి ప్రాంతంలో రైతులకు నష్టం జరిగింది అని భావించే వాళ్ళంతా కూడా గుర్తించాల్సింది. అటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేయడం వెనుక, అక్కడ ఏమైనా నష్టం జరిగిందంటే, ఆ నష్టం జరగడం వెనుక 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారే కారణమవుతుంది. కారణం ఎందుకు కాదో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు తీర్మానం పెట్టి, ఒక్కరోజు శాసనసభ పెట్టి తీర్మానం చేసి పంపించేదానికి 5 ఏళ్ల సమయం ఎందుకు ఖాళీగా ఉన్నారు? 20 నెలల పాటు ఎందుకు ఖాళీగా ఉన్నారు? ఇప్పుడు సడెన్‌గా ఎందుకు పెట్టారు? ఇప్పుడు సడెన్‌గా పెట్టిన దానిలో అమరావతి అభివృద్ధికి మీరు నిధులు ఇవ్వండి అని గాని, అమరావతి నిర్మాణ బాధ్యత మీరు తీసుకోండి అని గాని, అమరావతి పేరుతో మేము తీసుకొచ్చిన అప్పులు కట్టే బాధ్యతలో కొంత షేరన్నా మీరు తీసుకోండి అని గాని, అమరావతిలో కంపెనీలు పెట్టే వాళ్ళకు టాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి అని గాని, అమరావతిలో కంపెనీలు పెట్టే వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వండి అని గాని, ఇవేవి లేకుండా ఉట్టిగా చట్టబద్ధత కల్పించిన తీర్మానం పంపించి మేము అద్భుతం చేశాం. జగన్మోహన్ రెడ్డి భయం మాకు లేదు, మాకు భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయం లేదు అంటూ అసెంబ్లీలో మీకున్న భయాన్ని చూపించి రాష్ట్ర ప్రజలందరి ముందు మీరు జగన్మోహన్ రెడ్డికి ఎంత భయపడుతున్నారనేది మీకు మీరే స్పష్టం చేసుకున్నారు అసెంబ్లీ సాక్షిగా.